కామెడీ హీరో అల్లరి నరేష్ మరో కామెడీ ఎంటర్టైనర్తో మన ముందుకొచ్చారు. అదే ఇంట్లో దయ్యం నాకేం భయం. దీనిని గర్ల్ ఫ్రెండ్ ఫేమ్ జి నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని రివ్యూని తెలుసుకుందాం. సార్ని అడిగి చెప్పండి సార్, అల్లరి నరేష్ అనగానే నవ్వుల పువ్వులు, మరి చాలా కొంతకాలంగా చూస్తుంటే ఫ్లాప్సే మూట కట్టుకుంటున్నారు. మరి ఈసారి మన ముందుకు మరో కామెడీ ఎంటర్టైనర్ అంటూ ఇంట్లో దయ్యం నాకేం భయంతో హర్రర్, ఈ మధ్యకాలంలో జానర్ నడుస్తోంది కూడా హర్రర్ కామెడీ అనేది. మరి ఇంట్లో దయ్యం నాకేం భయం టైటిల్ జస్టిఫికేషన్, అదేవిధంగా స్టోరీ కూడా చెప్పండి. ఇంట్లో దయ్యం నాకేం భయం అనే టైటిల్, ఇంట్లో నిజంగా దయ్యం ఉంటుంది కాబట్టి దానికి యాప్ట్ టైటిల్ గా చెప్పుకోవచ్చు. ఓకే, టిక్ మార్క్. స్టోరీ జస్ట్ టైటిల్ జస్టిఫికేషన్ వరకు. నెక్స్ట్ కథగా విషయానికి వస్తే, ఈ హర్రర్ బ్యాక్ డ్రాప్ సినిమా లాంటివి కూడా రొటీన్గా స్టార్ట్ అయ్యేటువంటిది ఏంటంటే, ఒక ఇల్లు, ఒక దూరంగా ఎక్కడ అసలు ఎందుకు అలాంటి ఇల్లు కట్టుకుంటారో, అంత దూరంలో ఎలా ఉంటారో మనకు కూడా అర్థం కానటువంటి ఇల్లు అనమాట. అలాంటి ఇంట్లో చాలా గొప్ప భవనం అనమాట అది. ఆ భవనంలోకి కొత్తగా తన కూతురికి పెళ్లి ఘనంగా చేసుకోవాలి, ఇలాంటి ఒక ఇంట్లో చేసుకోవాలని చెప్పేసి ఆ ఇల్లుని అవుట్రేట్గా కొనేస్తాడు రాజేంద్ర ప్రసాద్. తన కూతురి పెళ్లి కోసం ఆ ఇల్లు కొనేసి ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేస్తాడు. చేసిన తర్వాత ఆ ఇంట్లో దెయ్యం అనేటువంటిది ఉండటం, ఆ దెయ్యం వీళ్ళని ఏ విధంగా ఏడిపించింది. ప్రతి హర్రర్ సినిమాలో ఉండేటువంటిది అనమాట. ఒక ఇంట్లో దెయ్యం కొత్తగా ప్రవేశించడం, అక్కడ నుంచి దెయ్యంతో అనుభవాలు వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. హర్రర్ జోనర్లో ఉండేటువంటి జస్ట్ ఫార్ములా అది. అలాంటి ఫార్ములాలోనే ఫాలో అవుతూ ఆ ఇంట్లోకి రాజేంద్ర ప్రసాద్ చేరటం, ఆ దెయ్యం వీళ్ళని బాధేయడం, వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టు బాధేస్తూ ఉంటుంది ఆ దెయ్యం. ఆ టైంలో ఈ భూత వైద్యుని ఒకరిని పిలిపించుకున్నట్లయితే ఆ భూత వైద్యుడు వచ్చేసి చేస్తాడనేటువంటి దీంతో ఆ భూత వైద్యుని కాంటాక్ట్ చేస్తారు. ఆ భూత వైద్యుడు ఎవరంటే, బ్యాండ్ మేళం వేయించుకున్నటువంటి హీరో నరేష్. బ్యాండ్ మేళం బ్యాచ్ అనమాట. ఆ బ్యాచ్లో అయితే ఎవరికో చేయబోయిన ఫోన్ ఇతనికి వస్తుంది. ఇతను ఏంటంటే, ఒక పాపని రక్షించడం కోసం తను ప్రేమించినటువంటి హీరోయిన్ ఆశ్రమం నడుపుతుంటే, ఆశ్రమంలో ఒక పాపకు హార్ట్లో హోల్ ఉంటే ఆ పాపకి ఆపరేషన్కి 3 లక్షలు ఖర్చు అవుతాయి. అయితే ఆ డబ్బు కోసం అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు ఇతను. ఆ తిరుగుతుంటాడు, ఎవరికో భూత వైద్యుడికి చేయబోయిన ఫోన్ ఇతనికి వస్తుంది. మీకు వచ్చి, మీరు కనుక మా ఇంట్లో దెయ్యానికి వదిలించినట్టయితే మీకు డబ్బులు ఎంత ఇస్తామని చెప్పేసి అడిగితే, నాకు 10 లక్షలు వస్తే నేను వచ్చి వదిలిస్తానని చెప్పి చెబుతాడు. ఆ 10 లక్షల కోసం ఇతను భూత వైద్యుడిలాగా ఆ ఇంట్లో గెటప్లు వేసుకుని ఎంటర్ అవుతాడు. హీరో బ్యాచ్, ఆ శకలక శంకర్, చెమ్మక చంద్ర వీళ్ళు. ఆ దెయ్యం ఎవరు, ఏం జరిగింది, ఆ దెయ్యం రూపంలో ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఎందుకుంది అని అంటే, ఒక ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఆ దెయ్యం ఎవరో కాదు, హీరో నరేష్కి మరదలు. ఆ తర్వాత ఆ దెయ్యం నుంచి ఎలా బయటపడ్డారు, ఆ దెయ్యం ఎలా తన ప్రతీకారం తీర్చుకుంది, ఆవిడ దెయ్యంగా మారటానికి కారణం ఏంటి, ఎవరు ఆమెను చంపారు, దిస్ ఇస్ ద రిమైనింగ్ క్రమంలో కామెడీ ఎలా జనరేట్ అయ్యింది మనం తెర మీద చూడాలి. దిస్ ఇస్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే సరే, ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వద్దాం. అల్లరి నరేష్, హీరోయిన్ కృతిక, రాజేంద్ర ప్రసాద్, ఆల్మోస్ట్ జబర్దస్త్ టీం మొత్తం ఉన్నట్టుంది. వీళ్ళందరూ అనగానే మనం కామెడీ బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి అంత కామెడీ జనరేట్ అయిందా? వీళ్ళ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, అందులో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ కథలో హాస్యోత్పత్తికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటంటే మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఎత్తుగడలోనే మన కథ అంతా అర్థమైపోతుంది. ఆ ఇంట్లోకి ఎంటర్ అవటం అంటే రెగ్యులర్ ఫార్ములాలోకి ఎంటర్ అయిపోయాడు. ఫార్ములా నుంచి ఎంటర్ అయిన తర్వాత ఈ దెయ్యం అనేటువంటిది ఏడిపిస్తాం. ఇక్కడ నుంచి కామెడీ జనరేట్ అవ్వడానికి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా చూసినట్లయితే, గతంలో ఆల్రెడీ బీట్ అండ్ ట్రాక్ అయిపోయినటువంటి కథ ఇది. ఈ రొటీన్ ఫార్ములా అనేటువంటిది మొదటి నుంచి రన్ అవుతున్నటువంటి 20 సంవత్సరాలుగా రన్ అవుతుంది. అది చంద్రముఖి సినిమాలో కూడా మనం చూస్తాం. కమెడియన్ ఒడివేలు వీళ్ళందరూ ఆ దెయ్యాన్ని చూసి ఎలా భయపడటం, ఆ ఎఫెక్ట్, హర్రర్ ఎఫెక్ట్ని ఎలా చేసే, హర్రర్ ఎఫెక్ట్లో నుంచి కామెడీని ప్రొడ్యూస్ చేయటం. కాబట్టి అంతకు భిన్నమైనటువంటి సన్నివేశాలు కానీ, అంతకంటే భిన్నమైనటువంటి సంభాషణలు కానీ ఏమైనా ఉంటే హాస్యం రావడానికి అవకాశం ఉంటుంది, నవ్వటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో అలాంటి ఇది కనిపించదు. యాక్చువల్గా ద సీన్స్ ఆర్ వెరీ రొటీన్ సీన్స్. కొత్తగా సన్నివేశాలు కానీ, కొత్తగా ఇప్పుడు చెమ్మక చంద్రాలను శకలక శంకరు ఆ అమ్మాయిని పని మనిషిని పట్టుకొని గదిలోకి వెళ్తారా, ఆ పని మనిషిలో దెయ్యం ఉంటుంది. ఆ లోపల తీసుకెళ్ళిపోయి వీళ్ళ బాధి పంపించేస్తుంది అనమాట. వాళ్ళు గదిలోకి వెళ్ళేటప్పుడే మనకు అర్థమవుతుంది ఈ దెయ్యం ఏంటి, ఏం చేయబోతుందండి. కాబట్టి సన్నివేశాల్లో కొత్తదనం అనేటువంటిది కొరబడింది ప్రతి సన్నివేశంలో కూడా, ఫస్ట్ నుంచి లాస్ట్లోగా. సో మెయిన్ స్టోరీలో ఉన్నటువంటి ఇది ఏంటంటే, ఆ అమ్మాయి ప్రతీకారం తీర్చుకోవడం కోసం దీంట్లో అది కొంచెం డిఫరెంట్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఆ పాయింట్ని నమ్ముకొని వీళ్ళు ఈ కథను తీసుకున్నారు. కానీ ఆ చిన్న పాయింట్ కోసం మెయిన్ కథలో చెప్పదలుచుకుంది 5 నిమిషాల కథ, దాన్ని చెప్పడం కోసం 2.5 గంటల సినిమా. అయితే ఈ 2.5 గంటల సినిమా తాలూకు అనుకున్నటువంటి సన్నివేశాల్లో నవ్యత లేకపోవడం అనేటువంటిది హాస్య ఉత్పత్తికి
ద జనరేషన్ ఆఫ్ కామెడీ అనేటువంటి దాన్ని కొంచెం ప్రతిబద్ధకంగా మారింది అనమాట. కాకపోతే ఈ సినిమాకు వచ్చే ముందే కాస్త అంచనాలు కూడా ఎక్కువగా క్రియేట్ అయినాయి. ఎందుకంటే ఛత్రపతి, నాన్నకు ప్రేమతో, అదేవిధంగా అత్తారింటికి దారేదికి సంబంధించిన ప్రొడ్యూసర్ దీనికి ప్రొడ్యూస్ చేయడం, అదేవిధంగా ఈ సీమ శాస్త్రి, సీమ టపాయికి వంటి హిట్లు ఇచ్చాడు అల్లరి నరేష్కి. వీళ్ళ కాంబినేషన్ ఒకప్పుడు సక్సెస్ అయింది, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఆడియన్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంచనాలతో వీళ్ళు వచ్చారు. న్యాచురల్గా, ఎందుకంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివిఎస్ఎన్ ప్రసాద్ గారు ఈజ్ సీనియర్ ప్రొడ్యూసర్, వెరీ పెద్ద పెద్ద హిట్లు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్. ఆయనకి ఈ సినిమా అనేటువంటిది ఒక పీనట్ ఆయన స్థాయికి. చిన్న సినిమా ఒకటి ప్రయత్నిద్దాం హాస్యంగా ఆయన అనుకోవటంలో ఇది లేదు, ఆ ప్రయత్నం చేశారు ఆయన. అలాగే నాగేశ్వర రెడ్డి అండ్ అల్లరి నరేష్ కాంబినేషన్ కూడాను శివశాస్త్రి కానీ శివటపాయ కానీ చాలా పేలినటువంటి కామెడీ, బాగా హిట్ కాంబినేషన్ అది. ఇప్పుడు మరలా ఇది రిపీట్ అవడంతో ఎక్స్పెక్టేషన్. అందుకే అల్లరి నరేష్ అంటే మనకు తెలుసు, సర్టన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిస్ కామెడీ. ఆ విధంగా ఈ ప్రజెంట్ జనరేషన్లో అలాంటి పేరు తీసుకున్నాడు. కానీ కాంబినేషన్ అలాంటిది కాబట్టి న్యాచురల్గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వటంలో ఎంతవరకు సక్సెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే రొటీన్ సీన్స్ని ఆశ్రయించడం వల్ల స్క్రిప్ట్ పరంగా కొత్త సన్నివేశాలు లేకపోవటం అనేటువంటిది. ఎందుకంటే చాలా ఫాస్ట్ కామెడీ చేయగలిగాడు అతను. ఇప్పుడు దూసుకొస్తా సినిమాలో కానీ వీళ్ళతో నాగేశ్వర రెడ్డి ఈజ్ వెరీ 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 గుడ్ టెక్నీషియన్. అలాంటి టెక్నీషియన్ చిన్న డ్రాపింగ్ కనిపించింది ఈ సినిమాలో. సార్ మరి ఈ వీక్ రిలీజ్ అయిన 2 సినిమాల్లోకి సాయి కార్తికే మ్యూజిక్ డైరెక్టర్. మరి ఈ సినిమాకి ఎలా ఇచ్చారు? 2-3 సాంగ్స్లో మాత్రం చాలా ఫాస్ట్ బీట్ సాంగ్స్, మెలోడీ విత్ ఫాస్ట్ బీట్ ఉంది. యాక్చువల్గా ఈ సినిమాలో సాంగ్స్ అవసరం ఉండదు, కానీ బలవంతంగా సాంగ్స్ పెడతారు కాబట్టి, సాంగ్ అనేటువంటిది మన సినిమాల్లో ఇన్విటబుల్ కాబట్టి పెట్టుకున్నట్టు ఆ సాంగ్స్లో ఒక 2 సాంగ్స్ మాత్రం చాలా మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్, డ్యాన్స్ కొరియోగ్రఫీకి బాగా అవకాశం ఉన్నటువంటి 2 సాంగ్స్ బాగుంటాయి. ఓకే, మిగతా సాంగ్స్ ఒక రొటీన్గా ఉంటాయి. ఓకే, మీకు ప్లస్లు మైనస్ల విషయానికి వద్దాం సార్. చెప్పండి మరి ప్లస్లు మైనస్లు. ప్లస్ల పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ముఖ్యంగా వీళ్ళందరూ రొటీన్ క్యారెక్టర్స్, రొటీన్ కథలు అయినప్పటికీ, రొటీన్ సన్నివేశాలు అయినప్పటికీ కూడాను పర్ఫార్మెన్స్ వైజ్గా అక్కడ ఉన్నటువంటిది దిగ్గజాలు ఉన్నారు. అక్కడ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ ఒక సన్నివేశంలో డెప్త్ లేకపోయినా కూడా తన అభినయంతో ఒక డెప్త్ తీసుకురాగలిగినటువంటి ఒక ఆర్టిస్ట్ తను. అట్లాగే నరేష్ కూడాను. నరేష్ ఆల్సో కూడా మనకు తెలిసి కొత్తగా ఇప్పుడు నరేష్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మనం హైలైట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే కథలో ఏదైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చుతూ వాళ్ళ యాక్టింగ్. అట్లా హీరోయిన్ కృతిక అండ్ మౌర్య, దెయ్యం క్యారెక్టర్ చేసింది మౌర్య. వాళ్ళు కూడా అప్ టు ద క్యారెక్టర్ దే డిడ్. పాత్ర ఎంతవరకు డిమాండ్ చేసిన అంతవరకు చేశారు. మిగతా కెమెడియన్స్ సపోర్ట్ కూడా బాగుంది. సకలక శంకర్ కానీ, తన చెమ్మక చంద్ర, సీనియర్ యాక్టర్ చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, మిగతా యాక్టర్స్ అందరు. చివరిలో బ్రహ్మానందం వచ్చాడు, కానీ బ్రహ్మానందం మళ్ళీ ఒక రిటర్న్ ఫెయిల్యూర్ కానీ చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఒక పోలీసు ఇదిగా వస్తాడు అతను, పోలీసుగా వచ్చి. కానీ ఎందుకంటే విషయం లేదు, బ్రహ్మానందం కొత్తగా బాగా చేయటం, బాగా చేయకపోవటం అనేటువంటిది కాదు. అక్కడ సన్నివేశంలో డెప్త్ లేకపోవటం, సీన్లో అతని క్యారెక్టర్లో డెప్త్ లేకపోవటం వల్ల అది ఒక రొటీన్ కామెడీగా ఉండిపోతుంది. పోలీసు ఇదిగా వస్తాడు. అట్లాగే ఒక మాంత్రికుడు క్యారెక్టర్ ప్రభాకర్ చేశాడు, బాహుబలి ప్రభాకర్. ఆ క్యారెక్టర్ అతను వాళ్ళు బాగా చేశాడు. మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మనం కొత్తగా చెప్పాల్సింది లేదు, అంతా దే డిడ్ గుడ్ జాబ్. సార్ టెక్నికల్ వాల్యూస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక టెక్నికల్గా చెప్పుకోవాలనుకుంటే టెక్నికల్గా కూడాను కెమెరా ఈజ్ వెరీ వెరీ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే నిర్మాత చాలా బానిఫైడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ హై, వెరీ గుడ్. కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈజ్ ద సీజన్ ఎడిటర్. ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయినటువంటి 2 సినిమాలకు కూడా ఆయన ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఈజ్ ఎడిటింగ్ పార్ట్ ఈజ్ వెరీ గుడ్. సో దీస్ ఆర్ ద టెక్నికల్ హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. సార్ మొత్తానికి ఇది రొటీన్ కామెడీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కినట్టు చెప్తున్నారు. మరి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు అవుట్ ఆఫ్ 5లో మీరు? అవుట్ ఆఫ్ 5 ఇట్ ఈస్ అన్ యావరేజ్ ఫిలిం కాబట్టి 2.5 ఈజ్ మై రేటింగ్ టు దిస్. ఓకే, మొత్తానికి ఇంట్లో దయ్యం నాకేం భయంకి మీరు ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 సినిమాలు చూసి వచ్చి అవుట్ అండ్ అవుట్ రివ్యూ మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి హెచ్ఎంటీవీ ఫిల్మ్ రివ్యూ షో బొమ్మ బాగుందా. నెక్స్ట్ వీక్ మరిన్ని ఫిల్మ్ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.